ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే ఆర్థిక సాయం విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దీనివల్ల రాష్ట్రానికి ఆర్థిక కష్టాలు తీరుతాయన్నారు. ప్రత్యేక హోదా ఇస్తే సంతోషిస్తానన్న బాబు కేంద్రం తలుచుకుంటే అది అసాధ్యమేమీ కాదన్నారు. హోదా బదులుగా కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయాన్ని తీసుకోకపోతే తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రోజు ఈ రోజు ఒకటే కోరుతున్నాను, ప్రత్యేక హోదా ఇస్తే చాలా సంతోషం. మీకు టెక్నికల్గా ప్రాబ్లం ఉంది అని మీరు డిసైడ్ చేసుకున్నప్పుడు చట్ట ప్రకారం ఏమి ఇవ్వగలుగుతారు, ఏమి ఇవ్వాలి, ఆనాటి ప్రధానమంత్రి చెప్పింది ఏంటి, ఆ తర్వాత ఈరోజు మీరు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ఇవ్వలేనప్పుడు ఏమొస్తుంది, ఎంత బెనిఫిట్ వస్తుంది, అది ఎప్పటి లోపల ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు, అది కూడా వాళ్ళు చెప్పింది స్పెల్ అవుట్ చేసింది. మేము ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా ఎంత డబ్బులు వస్తే 15-20 మధ్యలో అంటే 5 ఇయర్స్కి వచ్చినటువంటి వాల్యూ ఆఫ్ అమౌంట్ని మేము తూచా తప్పకుండా ఇస్తామని చెప్పి కమిట్ అయ్యారు. అది ఒక విధంగా చెప్పాలంటే కనీసం ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఈరోజు ఈ హామీ వల్ల కొంతవరకైనా సరే ఆ డబ్బులు వస్తే మనకు వెసులుబాటు వస్తుంది, అంటే అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. కొంతమంది ఏమన్నారు, ఇండస్ట్రీస్ అవన్నీ మాట్లాడుతున్నారు. వాస్తవంగా మాట్లాడితే డెఫినెట్గా దానికోసం ప్రయత్నం చేస్తాం, అందరం కలిసి ప్రెషర్ పెడతాం, సాధించే వరకు ముందుకు పోతాం. సరే వాళ్ళు 5 ఏళ్లే చెప్పారు, వీళ్ళు 5 ఏళ్లే ఇవ్వాలన్నా అని నేను అది కూడా సమర్థించడం లేదు. నేను రిసీవింగ్ ఎండ్లో తీసుకునే పరిస్థితిలో ఉన్నాను కాబట్టి వాళ్ళు ఇచ్చింది మనకు సవ్యంగా ఇన్ టైం ఇస్తే మనం ముందుకు పోవడానికి అవకాశం వస్తుంది, ముందుకెళ్తాం. సరే పవన్ కళ్యాణ్ గారు మొన్న తిరుపతిలో మాట్లాడారు, ఈరోజు అనౌన్స్ చేసిన తర్వాత చూసిన తర్వాత వారు ఎట్ రెస్పాండ్ అవుతారు, వారిని కూడా చూద్దాం. నాకు ఇవి సాధించడం కోసం ఎవరు సహకరించా నేను అభినందిస్తాను. అదే సమయంలో ఈరోజు వాస్తవ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మనం ఎట్లా ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు.